నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రమోద్. వెల్కమ్ బ్యాక్ టు కొత్త వీడియో. మనం బయటకు వెళ్ళాలంటేనే భయమేస్తుంది. మధ్యాహ్నం 12 అయిందంటే చాలు ఆకాశంలో నుండి నిప్పులు కురుస్తున్నట్లు అనిపిస్తుంది. మే 2026లో ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడనంత వేడిని చూస్తున్నాం. ఏసీలు, కూలర్లు ఉన్న ఉక్కపోత మాత్రం ఆగడం లేదు. అసలు మన భూమికి ఏమైంది? మన దేశం ఎందుకు ఇలా సెగలు కక్కుతుంది? ఇది అసలు వేసవి కాలమేనా, లేదా దీని వెనుక ఏదైనా పెద్ద ప్రమాదం ఉందా? ఈ వీడియోలో దీని వెనుకున్న సైన్స్ గురించి, అలాగే మనం చేయాల్సిన పనుల గురించి వివరంగా తెలుసుకుందాం. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటగా సూపర్ ఎల్ నినో, అంటే పెసిఫిక్ మహాసముద్రం అసాధారణంగా వేడెక్కడం వల్ల మన దేశంలో గాలిలో తేమ తగ్గడం వల్ల ఎండలు పెరిగాయి. రెండోది ఎవరో కాదు, మనమే. ఒకప్పుడు మన ఊళ్ళలో చెట్లు, చెరువులు ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. దీనిని మనం అభివృద్ధి అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం ఒక వేడి బావిని తవ్వుకుంటున్నాం. అవును, సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, అపార్ట్మెంట్లు పగలు వేడిని పీల్చుకొని రాత్రి అదే వేడిని మన మీదికి వదులుతున్నాయి. అందుకే రాత్రి 11 గంటలైనా మనకు చెమటలు రావడం ఆగట్లేదు. దీనికి తోడుగా మనం వాడే కార్లు, బైక్లు, ఫ్యాక్టరీల నుండి వచ్చే పొగలు. నిజానికి ఇవి గాలిలో ఒక దుప్పట్లా పేరుకుపోయాయి. సూర్యుడి నుండి వచ్చే వేడి భూమి మీద పడ్డాక తిరిగి అంతరిక్షంలోకి వెళ్ళాలి, కానీ ఈ విషవాయువుల వల్ల అది ఇక్కడే ఇరుక్కుపోతుంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివల్లే ఇండియా ఇప్పుడు ఒక హాట్ బాక్స్లా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 5 ఏళ్లలో మనం మధ్యాహ్నం బయటకు రావడం కూడా కష్టమే. దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. పరిస్థితి చేదాటక ముందే మనం మేల్కోవాలి. మొదటగా ఈ పనులు చేస్తే మనం మనల్ని కాపాడుకోవచ్చు. మొదటగా కూల్ రూఫ్. సాధారణంగా మన డాబాలు సిమెంట్తో ఉంటాయి. సిమెంట్ వేడిని పీల్చి పట్టుకొని ఉంటుంది. అందుకే పగలు పడ్డ ఎండ వల్ల రాత్రి కూడా మన ఇల్లు వేడిగా ఉంటుంది. డాబా పైన వైట్ సిమెంట్ లేదా రిఫ్లెక్టివ్ వైట్ పెయింట్ వేయడం వల్ల ఆ సూర్యకిరణాలు డాబాపై పడగానే ఆకాశంలోకి తిరిగి వెళ్తాయి. దీనివల్ల మన ఇంట్లో ఉష్ణోగ్రతలు దాదాపు 3 డిగ్రీల నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయి. రెండోది పొల్యూషన్ తగ్గించడం, అంటే మనం వాడే బైకులు, కార్లు, ఏసీల నుండి వచ్చే వేడి గాలి, పొగ తగ్గించడం. అంటే మనం అనవసరంగా బైకులు వాడకుండా ఉండటం, ప్లాస్టిక్ వస్తువులను తగలబెట్టకపోవడం వల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరగకుండా ఉంటుంది. దీనివల్ల గాలిలో విషవాయువుల దుప్పటి త్వరగా పల్చబడి భూమి త్వరగా చల్లబడుతుంది. మూడోది మొక్కలు పెంచడం. మన ఇంటి చుట్టూ లేదా ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచడం. చెట్లు ట్రాన్స్పిరేషన్ అనే ప్రక్రియ ద్వారా గాలిలోకి తేమను విడుదల చేస్తాయి. ఇది ఒక రకమైన ఏసీ లాంటిది. ఒక పెద్ద చెట్టు దాదాపు 10 ఏసీలు ఇచ్చేంత చల్లదనాన్ని ఇస్తుంది. ఇది భూమి మీద ఉన్న వేడిని పీల్చుకొని మనకి ఆక్సిజన్ని ఇస్తుంది. నాలుగోది ఇంకుడు గుంత. వర్షపు నీరు వృధాగా డ్రైనేజీల్లోకి పోకుండా భూమిలోకి వెళ్ళేలా చేయడం. భూమి లోపల తేమ ఉంటేనే చల్లగా ఉంటుంది. భూమి ఎండిపోతే వేడి గాలిలు వస్తాయి. ఇంకుడు గుంతను వాడటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. బోర్లు, బావులు ఎండిపోవు. భూమి లోపల నుండి చల్లగా ఉంటుంది. మనం మన పిల్లలకి ఆస్తులు, అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ పీల్చడానికి మంచి గాలిని, బ్రతకడానికి చల్లని భూమిని ఇవ్వాలి కదా. ఆలోచించండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. ఎందుకంటే అవగాహన పెరిగితేనే మార్పు మొదలవుతుంది. ఇట్లు మీ తెలుగు ఫ్యాక్స్ ప్రమోద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.